రైటిక ఎన్నికల వేళ సీఎం జగన్ మరింత బరితెగించారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు అనుబంధ సంస్థ అయిన ఇండోసోల్ కు సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా భూములు దోచిపెట్టేశారు. అదే కోడ్కు ఒక్కరోజు ముందే హడావిడిగా దారాదత్తం చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17,633.73 ఎకరాలు ఇండోసోల్ కు అప్పనంగా ఇస్తూ ఈ నెల 15వ తేదీన 4 జీవోలిచ్చారు. ఆ మరునాడే కోడ్ అమల్లోకి వచ్చింది. ఇండోసోల్ కంపెనీకి నంద్యాల, అనంతపురం, కడపలో 2 చోట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు నిర్మించడం కోసం ఈ భూమిని కట్టబెడుతున్నట్లు ఆ జీవోల్లో పేర్కొన్నారు. ఎన్నికల వేళ సీఎం జగన్ మరింత బరితెగించారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు అనుబంధ సంస్థ అయిన ఇండోసోల్ కు సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా భూములు దోచిపెట్టారు. అది కోడ్కు ఒక్కరోజు ముందే హడావుడిగా ధారాదత్తం చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17,633.73 ఎకరాలు ఇండోసోల్ కు అప్పనంగా ఇస్తూ ఈ నెల 15వ తేదీన 4 జీవోలు ఇచ్చారు. ఆ మరునాడే కోడ్ అమల్లోకి వచ్చింది. ఇండోసోల్ కంపెనీకి నంద్యాల, అనంతపురం, కడపలో 2 చోట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు నిర్మించడం కోసం ఈ భూమిని కట్టబెడుతున్నట్టు ఆ జీవోల్లో పేర్కొన్నారు. ఇందులో 12,918.43 ఎకరాలకు వార్షిక లీజు ఎకరానికి 31,000 రూపాయలు మాత్రమే. మిగతా 4,714 ఎకరాలను ఉచితంగా వాడేసుకోమని ఇండోసోల్ కు ఇచ్చేశారు. జగన్ సీఎంఐ దాదాపు 5 ఏళ్లవుతోంది. ఆయన వచ్చాక రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోవడం, ఉపాధి, ఉద్యోగాలు లేక యువత, ప్రజలు వలసపోవడం చూస్తూనే ఉన్నాం. ఒక్క కంపెనీని కూడా ప్రారంభించడం చేతకాని జగన్ ఇప్పుడు ఎన్నికలు సమీపించిన వేళ రాయలసీమ వ్యాప్తంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు భారీ స్థాయిలో తీసుకొస్తామంటూ బినామీ కంపెనీలకు భూముల పందేరం మొదలుపెట్టారు. వేల ఎకరాలు ఇండోసోల్ కు కట్టబెట్టారు గాని దానివల్ల కనీసం 17 ఉద్యోగాలైనా ఇస్తారో లేదో ఆ జీవోల్లో చెప్పలేదు. బినామీ కంపెనీలకు భూములు దోచిపెట్టడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో లేదు. నంద్యాల జిల్లా హనుమంతగుండం గ్రామం, కొమలిగుంట్ల మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 10,225.94 ఎకరాల భూమిని ఆ సంస్థకు లీజుకిచ్చారు. లీజు ధర ఎకరానికి 31,000 రూపాయలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఉరచింతల గ్రామానికి చెందిన 2,692.49 ఎకరాలు ఇండోసోల్ కు లీజుకిచ్చారు. వార్షిక లీజు ఎకరానికి 31,000 రూపాయలు. కడప జిల్లా మైలవరంలోని ఎం కంబాలదిన్నె, నేలనూతల గ్రామాల్లో సర్వే నంబర్ 186లో ఉన్న 3,773.91 ఎకరాలు ఉచితంగా వాడుకోమని ఎన్ఆర్ఈడి క్యాబ్ ద్వారా ఇండోసోల్ కు అప్పగిస్తూ జీవో ఇచ్చారు. కడప జిల్లాలోని మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 58లోని 941.39 ఎకరాలను ఉచితంగా వాడుకోమని ఎన్ఆర్ఈడి క్యాబ్ ద్వారా ఇండోసోల్ కు ధారాదత్తం చేశారు. ఇండోసోల్ కంపెనీ సంప్రదాయ పునరుత్పాదక విద్యుత్ కంపెనీగా నమోదైంది. జగన్ బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ దీని మాతృ సంస్థ. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తో ముఖ్యమంత్రికి ఉన్న బంధం ఏమిటో అందరికీ తెలుసు. జగన్ అధికారంలోకి వచ్చాకే ఇండోసోల్ పుట్టింది. ఇంకా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. ఈ కంపెనీ మూలధనం కేవలం 1,00,000 మాత్రమే. ఈలోపే 2023లో నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో 5,418 ఎకరాలు కేటాయించి లీజు ఒప్పందం చేశారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం వల్ల ఇండోసోల్ కంపెనీ లీజుదారు స్థాయి నుంచి ఆ భూమికి యజమానిగా మారింది. మరో 3,200 ఎకరాల భూమిని సేకరించుకునేందుకు అనుమతినివ్వడమే కాకుండా అందుకు ఫెసిలిటేటర్ గా ఉంటామని కూడా చెప్పింది. అంటే ఒక్క రామాయపట్నం వద్దే ఇండోసోల్ కంపెనీకి 8,348 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఈ ప్రతిపాదనలపై 2023 నవంబర్ 3వ తేదీన కేబినెట్ లో సంతకాలు చేశారు. ఇప్పుడు కొత్తగా మరో 17,633 ఎకరాలు ఆ కంపెనీకి అప్పగించారు. మొత్తం 25,981 ఎకరాలు ఆ సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇండోసోల్ సోలార్ కార్పొరేషన్ కు రాబోయే 15 ఏళ్లలో 47,809 కోట్ల రూపాయల మేర రాయితీలు ఇచ్చేలా
2023 డిసెంబర్లోనే ఉత్తర్వులు ఇచ్చింది జగన్ సర్కార్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకం కింద ఇండోసోల్ కు జగన్ ప్రభుత్వం సోలార్ మాడ్యూల్స్ తయారీ ప్రాజెక్టును కట్టబెట్టారు. వెనువెంటనే దానికి అనుగుణంగా ఆ సంస్థకు 15 ఏళ్ల పాటు విద్యుత్ రాయితీ వర్తించేలా జీవో ఇచ్చేశారు. ఇందుకోసం విద్యుత్ టారిఫ్లోనే కొత్త కేటగిరీ సృష్టించారు. మరి ఆ ప్రాజెక్టు పనులు ఇండోసోల్ ఎప్పుడు ప్రారంభిస్తుందన్న సమాచారం ఏ జీవోలోనూ లేదు. ఉత్పత్తి ప్రారంభమయ్యాక 6 నెలల తర్వాతే ప్రభుత్వ ప్రోత్సాహకాల రాయితీలు వర్తింపజేయాలి అన్నది పారిశ్రామిక విధానం. కానీ ఇండోసోల్ కు ఇవేవి వర్తించడం లేదు. జగన్ సీఎం అయ్యేంత వరకు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సంస్థ మాత్రమే. వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ శాఖను శాసించడం మొదలుపెట్టింది. విద్యుత్ రంగంలోని ఏ భారీ కాంట్రాక్ట్ అయినా ప్రాజెక్ట్ అయినా ఆ కంపెనీ చేతుల్లో పడాల్సిందే. డిస్కంలకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లే కాదు, 18 లక్షలకు పైగా వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కాంట్రాక్ట్, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతే ఉండదు. కడప జిల్లాకు చెందిన సంస్థ కావడమే దానికున్న అర్హత. దాని యజమాని విశ్వేశ్వరరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. షిరిడి సాయికి రాయితీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై 23,000 కోట్ల భారం పడుతుంది. చిన్న పరిశ్రమలకు, బీసీలు, ఎస్సీలు నడిపే పరిశ్రమలకు రాయితీ ఊసే ఉండదు. షిరిడి సాయి ఇంజనీరింగ్ లిమిటెడ్, ఇండోసోల్ కంపెనీలకు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల నిర్వహణ అనుభవం ఎంత, ఆ కంపెనీల నికర పెట్టుబడి సామర్థ్యం ఎంత, రాష్ట్రంలో గాని దేశంలో గాని వీటికంటే మెరుగైన కంపెనీలే లేవా? ఉన్న భూములన్నింటినీ ఇండోసోల్ కు, విద్యుత్ ప్రాజెక్టులన్నీ షిరిడి సాయికి కేటాయించడం, పైగా ఆ 2 కంపెనీలకు 1,000 కోట్ల విద్యుత్ రాయితీ ప్రకటించడం చూస్తుంటే జగన్ కు ఆ కంపెనీలు బినామీలేననేది తేలిపోతుందన్నది విద్యుత్ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.